ప్రియులారా, దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది ఆల్రెడీ వాళ్ళకు తెలుసు అని కదా ఈ ప్రసంగం మొదలుపెట్టాను. వాళ్ళ దగ్గరే రాయబడి ఉంది. దేవుడు సూర్యునితో పోల్చబడ్డాడు. ఏమండి, దేవుడు సూర్యునితో పోల్చబడ్డాడు. ఇప్పుడు దేశానికి ఒక సూర్యుడు ఉన్నాడా? అన్ని దేశాలకు ఒకటే సూర్యుడు ఉన్నాడా? దేవుడు సూర్యుడైనప్పుడు అన్ని దేశాలకు ఒక సూర్యుడు ఉన్నప్పుడు అన్ని దేశాలకు ఒక రక్షకుడు ఎందుకు ఉండొద్దు? నేను కొన్ని వేల కొద్ది ప్రశ్నలు అడిగాను ఈ 41 సంవత్సరాల సేవలో. ఒక్క ప్రశ్నకు సమాధానం లేదు. వాయుదేవుడు అన్నారు, వరుణ దేవుడు అన్నారు. దానికి అర్థం ఏమిటంటే ఈ గాలి దేవుడని కాదు, గాలిని చేసిన వాడు దేవుడు. ప్రియులారా, వర్షము దేవుడని కాదు, వర్షమును పంపించువాడు దేవుడు. అగ్నిదేవుడు అంటే అగ్గిపుల్ల గీస్తే అగ్ని వస్తుంది, చెంబ నీళ్లు గుమ్మరిస్తే అగ్ని ఆరిపోతుంది. అంటే దేవుడు ఆరిపోయాడా? మనం పుల్ల గీస్తే వెలిగేవాడు, మనం నీళ్లు పోస్తే ఆరేవాడు, వాడేం దేవుడు అండి? అగ్నిదేవుడు కాదు, దేవుడు అగ్ని వంటి వాడు. వాళ్ళు రాసుకున్నారు వాళ్ళ గ్రంథంలో. దేవుడు అగ్నితో పోల్చదగిన వాడు. దేవుడు గాలి వలె అంతటా ఉండి కనిపించకుండా ఉండువాడు. దేవుడు వర్షము వలె దిగి వచ్చి మనకు ప్రాణాధారమైన ఆహారమును పుట్టించువాడు. దేవుడు సూర్యుని వలె మనకు వెలుగునిచ్చువాడు. ఇది వాళ్ళు రాసుకున్నటువంటి వేదసారము. హైందవ క్రైస్తవం అనే గ్రంథాన్ని గూర్చి పెద్దలు ప్రస్తావించారు. మీరందరూ చదివారు అనుకుంటున్నాను. చదవని వాళ్ళు తప్పకుండా చదవండి హైందవ క్రైస్తవం అనే పుస్తకాన్ని. ఆ పుస్తకంలో నేను నిరూపించాను, అసలు మీరు వేదాల్లో రాసుకున్నది మొత్తం నా యేసయ్యను గురించే కాదు అని నిరూపించండి, నేను ఈ ధర్మాన్ని వదిలేస్తానని సవాలు కూడా చేశాను. TV5లో ఆ ధర్మ ప్రచారకులు వాళ్ళందరూ వచ్చి నాతో వాదన ఓ రోజంతా గడిచింది. నువ్వు మీ దేవుడి గురించి మీరు చెప్పుకోండి, మీరు వేదాలు ఎందుకు ముట్టుకున్నారు, వేదాలతో మీకేం సంబంధం అని అడిగారు. నేను అడిగిన సూటి ప్రశ్న అది ఇంటర్నెట్లో ఇప్పటికీ చిరస్థాయిగా అలాగే ఉంది. వేదములలో ఉన్నటువంటి 39 లక్షణాలు, దేవుడు అన్నవాడికి 39 లక్షణాలు ఉంటాయి. దేవుడు అన్నము వంటి వాడు, అగ్ని వంటి వాడు, వాయువు లాంటి వాడు. దేవుడు అన్నవాడికి ఉన్నటువంటి బలి అయి తిరిగి లేచేవాడు, సత్యమై ఉన్నవాడు, శబ్దమై ఉన్నవాడు. దేవుని 39 లక్షణాలు మీరు రాసుకున్నారు. అవన్నీ నా యేసయ్యలో నాకు కనపడ్డాయి గనక యేసయ్యను గూర్చి మీరు రాసుకున్నారని నేను నమ్ముతున్నాను. అది తప్పైతే ఈ 39 లక్షణాలు ఉన్నటువంటి వాడు మీరు అనుకున్న 33 కోట్ల మందిలో ఎవరైనా ఒకరుంటే చూపించండి, నేను అతన్నే నమ్ముతానన్నాను. అంటే మేము అలా చూపించలేము అన్నారు. అంటే అర్థమైపోయింది వాళ్లకు, వేదములలో ఉండే ఆ 39 లక్షణాలు యేసులో ఉన్నాయని. ఇంకా ఏ 33 కోట్ల మందిలో ఒక్కడికి కూడా అవి లేవని గనక వేదములు చెప్పినటువంటి దేవుడు యేసేనని ఈ 33 కోట్ల మంది గారని వాళ్ళే ఒప్పుకున్నారు.